రీసెంట్గా రాజ్యసభలో ఒక మెంబర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి సంబంధించి క్వశ్చన్ అడిగారు. దానికి డిఓపిటి మినిస్టర్ సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా ఆ ప్రశ్న ఏంటంటే, అసలు క్యాండిడేట్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు ఉంటాయా? అదేవిధంగా క్యాండిడేట్ కేటగిరీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కేటగిరీ ఇంటర్వ్యూ ప్యానెల్కి అంటే ఇంటర్వ్యూ బోర్డుకి ముందే తెలుస్తుందా? దాన్ని బట్టి బయాస్ చూపిస్తారా? దాన్ని బట్టి మార్కులు వేస్తారా అని ఒక ప్రశ్న అడిగారనమాట. దానికి సంబంధించి డిఓపిటి మినిస్టర్ జితేందర్ సింగ్ గారు సమాధానం చెప్పారు. దీని ప్రకారం క్యాండిడేట్ ఐడెంటిటీ అనేది బోర్డుకి తెలియదు. అంటే వాళ్ళు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ తెలియదు. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క రిటర్న్ మార్క్స్ కూడా బోర్డు ముందు ఉండవు. యాక్చువల్లీ ఏ బోర్డుకి ఏ క్యాండిడేట్ వెళ్తారో ముందే తెలియదు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కంప్యూటర్ ర్యాండమైజ్ సెలక్షన్ ద్వారా బోర్డు కేటాయించబడుతుంది, కానీ ముందే తెలియదు. అదేవిధంగా ఏ అభ్యర్థి ఏ బోర్డుకి వెళ్తాడనేది ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రాదు. మనందరూ తెలుసు, యూపీఎస్సీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మన ఫోన్స్ కానీ మన ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏది మన చేతిలో ఉండదు. ఆ తర్వాత లోపల కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు మనకి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఏ బోర్డు అంటే మన ఇంటర్వ్యూకి వెళ్లే ముందు దాదాపు మనకు చెప్తారనమాట ఏ బోర్డు అనేది. సో దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని చెప్పి కూడా మినిస్టర్ స్పష్టం చేశారనమాట.